అండి వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ. మేము కుంభమేళ వెళ్ళినప్పుడు టూరిస్ట్తో వెళ్ళినాం కదా. ఎర్లీ మార్నింగ్ 4కి మమ్మల్ని కొంచెం ముందు డ్రాప్ చేసిండు. ఎంత చల్లగా ఉందంటే నేనైతే ముక్కుకు మూతికి మొత్తం చుట్టేసుకున్నా. ఇంకా వేడిగా మట్టి గ్లాసులలో టీ అమ్ముతున్నారు, మంచిగా తాగుకుంటూ జనాలను చూస్తూ వెళ్తున్నాము. ఎంత హ్యాపీ అనిపించిందంటే అసలు మాకు 4 అవుతుందా, అసలు నేను టైమే చూస్తలేదు. ఫోన్ లోపలనే పెట్టేసిన, ఇది మా ఆయన ఫోన్లోనే తీస్తున్నాడు మా ఆయననే. మొత్తం లైటింగ్స్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. కింద అసలు బురద లేదు, మట్టి లేదు. అది మట్టి కానీ అంత గట్టిగా అయిపోయింది, గట్టిగా చేసి పెట్టేసిండ్రు. ఎటు చూడు జనాలు. ఆ కొత్తదనంలో మేమైతే నడుచుకుంటూ పోతూనే ఉన్నాము. ఇక మేము ఒడ్డుకు అన్నట్టు, ఇది వాటర్ ఒడ్డున నడుస్తున్నాము. మనము వాటర్ లోపలికి వెళ్ళాలి, కానీ అక్కడ షిప్లోనే వెళ్ళి వాటర్లో కూడా కొంచెం దూరం వెళ్ళి స్నానం చేయాలి అని అన్నారు. అక్కడ 3 నదులు కలుస్తాయట. కాబట్టి మేము అది ఎక్కడ ఉంటుందా అనేసి మేము అడుగుతున్నాము. మేము దిగింది 1వ ఘాటు, అట్లా 23-26 ఘాట్స్ ఉన్నాయి. మేము ఇక్కడైతే నన్ను అడుగుతున్నాము ఎక్కడ వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అనేసి. తనైతే చెప్పిండు 3వ ఘాట్ దగ్గరికి వెళ్ళండి, షిప్పులు అక్కడ ఉంటాయి అనేసి. మేము ఇక షిప్పులను చూస్తూ వెళ్ళినాం. మా వియ్యంపుడు ఇతను ఆల్రెడీ వాళ్ళు ఒడ్డుకే స్నానం చేసిరట, వాళ్ళ వియ్యపుడు ఇతను. కాబట్టి వీళ్ళిద్దరు స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోయిండ్రు. కొంచెం తెల్లవారుతుంది. అక్కడైతే మొత్తం అన్ని వాటర్ తీసుకెళ్ళడానికేమో వాళ్ళు గంగ నీళ్ళు, దానికోసం అన్ని డబ్బాలు, ఎక్కువ అయితే డబ్బాలు అమ్ముతున్నారు. ఇంకా అక్కడ ఏం షాపింగ్ అట్లా ఏం లేదు. కుంకుమ డబ్బాలు, ఇంకా మన మెడలో వేసుకునే రుద్రాక్ష పూసలు అక్కడక్కడ తప్ప ఏం లేదు. మా చెల్లెలు నేను ఇంకా వెయిట్ చేస్తున్నాం, వీళ్ళు అడ్రస్లు అడుగుతున్నారు అనేసి. మా ఆయన అయితే వీడియో తీసి బిజీలో ఉన్నాడు. మా మరిది చూసిరా, చెరొక లగేజ్ వాళ్ళు, మేము ఒక చెరొక లగేజ్. ఎందుకంటే అక్కడ డ్రెస్సులు మార్చుకోవాలి కదా. కాబట్టి మేము 3వ ఘాట్ దగ్గరికి నడుస్తూ వెళ్తున్నాము. ఆ జనాలను చూసుకుంటూ వెళ్ళేసరికి తెల్లవారిపోయింది. అటు ఇటు అనేసరికి మాకు అయితే షిప్ దొరికింది. ఇక్కడ మొత్తం షిప్పులు ఉన్నాయి. అక్కడ షిప్పుల దగ్గర నేను వీడియో తీయలే, బట్ కూర్చున్న తర్వాత తీసిన చూడండి. ఇదైతే మేము వేసుకొని మంచిగా కూర్చున్నాము. మాకు ఈచ్ 500 అట్లా తీసుకున్నారు. వేరే వాళ్ళకైతే 1000 ఈచ్ కూడా తీసుకున్నారట. మేము కరెక్ట్ టైంలో వెళ్ళినాము. ఒకరోజు ముందుగానే షిప్ నడవలేదట, మళ్ళీ రేపు కూడా నడవది అని చెప్తున్నాడు ఆయన. ఈ ఒకరోజు మాత్రమే నడుస్తున్నదమ్మా అని చెప్పిండు. మేమైతే మా సిస్టర్ వాళ్ళు, మేము ఒక 10 మెంబర్స్, ఇంకా వేరే వాళ్ళు కూడా అందరం కలిసి ఆ షిప్లోనే వాళ్ళకి ఈచ్ 1000 రూపీస్ అట్ట డైలీ కూలీ. కానీ వీళ్ళదైతే ఓన్ షిప్. వేరే వాళ్ళు షిప్లో ఇట్లా చేయడానికి 1000 రూపీస్ తీసుకొని వాళ్ళు కూడా చేస్తున్నారట. ఇంకా చూసిరా మా చెల్లెలు వాళ్ళు అక్కడ కూర్చున్నారు. అందరం మనిషికి ఒక దగ్గర కూర్చున్నాం. నాకైతే ముందరనే కూర్చున్నా, అది వేసుకుంటున్నా, అది నాకు సరిగా సెట్ అయితే లేదు. అటు ఇటు తిప్పుకుంటూ కూర్చున్నాము. ఇంకా బర్డ్స్ అయితే ఫుల్ వచ్చినాయి అక్కడ. అవి ఏం పక్షులో అతను చెప్పిండు. ఇంకా అమ్మ వాళ్ళైతే మా దగ్గరనే కూర్చున్నారు. మా అమ్మ అయితే మంచిగా మేము వెళ్ళేటప్పుడైతే పూజ చేసిరు. నేను మీకు అది చూపిస్తా. మేము ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనము వాటర్లో 3 నదులు కలిసే దగ్గరికి అది వెళ్ళాలి. గంగా యమున సరస్వతి 3 నదులు. మనను షిప్లనే తీసుకెళ్తున్నాడు అతను. అది లోతు ఎంత ఉన్నదండి, ఎన్ని ఉన్నాయట లోతు కిందికి? 50 మనిషి ఫీట్లు. ఏదో ఫీట్లు, ఒక మనుషులు 50 మంది నిలబడితే ఎన్ని ఫీట్లు ఉంటుందో అంత ఫీట్ లోపలికి ఉంటుంది. అంటే చూస్తుంటే సూర్యుడు ఎంత మంచిగా పైకి వస్తున్నాడు. అప్పుడే ఆ వాతావరణము, ఆ వాటరు, ఆ సూర్యుడు ఉదయించుడు, ఆ బర్డ్స్, అది చెప్పడానికి కూడా నాకు నోరు రావడం లేదు. అసలు కళ్ళతో చూస్తే కానీ ఆ అందాన్ని మనము ఇచ్చేము. మేము కలవడ్డదా అన్నట్టు వెళ్ళొచ్చినాం కుంభమేళాకి. మేమైనా కుంభమేళా వెళ్ళింది అనేది మాకే అసలు సర్ప్రైజ్గా ఉంది. ఆ బర్డ్స్ చూసిరా, ఆ బర్డ్స్ని అతను ఏవో పక్షులు అని చెప్పిండు. నేను అక్కడ మీకు వాయిస్ అట్లనే ఉంచుతా ఆయనది. ఇంకా ఎన్నో షిప్పులు మేము विदेश की पक्षी हैं, आती हैं यहाँ पे. ఇంకా గంగా యమున సరస్వతి 3 నదులు కలిసే ప్లేస్ ఇదేనట. ఇక్కడైతే తను షిప్ ఆపేసిండు. దానికి మేమైతే వాటర్లకి దిగినాం. ఎంత చల్లగా ఉన్నాయంటే వాటర్, ఎర్లీ మార్నింగ్ కదా, ఆయన అవి ఐస్ నీళ్ళలాగా ఉన్నాయి. ఇంకా దాంట్లో అందరూ మునుగుతున్నారు హ్యాపీగానే. కానీ నాకైతే కడుపులో నుంచి ఇట్లా వణుకు వస్తుంది. కాబట్టి ఇక మెల్లమెల్లగా అయితే నేను దిగడానికి ఇట్లా ఫస్ట్ భయం అనిపించింది. తర్వాత దిగిన తర్వాత ఏమనిపించలేదు.
ఇక మేమైతే గంగాకి మొక్కినాము. అక్కడ నుంచి మొక్కి కొంచెం 3 మునుగులు మునిగిన, నేను మొత్తం మునుగుతున్నా అనుకున్న ఫీలింగ్తో మునిగినా కానీ నేను వీడియో చూసుకుంటే మాత్రం నేను ఒక 75% మునిగిన, ఇంకా 25% మునగలేదు. కానీ బట్ మొత్తానికైతే మళ్ళీ స్నానం చేసినాము లోపల, ఇంకా అదంతా తీయలేను. మొత్తానికి స్నానం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుండి కొబ్బరికాయ మన పువ్వులు అవి అక్కడ బయటనే అమ్ముతున్నారు, చాలామంది అమ్ముతున్నారు. అక్కడి నుంచి తీసుకెళ్ళిన నేను, ఇంకా చాలామంది చీరలు, పువ్వులు, గాజులు, బట్ సమయమేమో అన్నీ ఇస్తున్నారు. మేమైతే ఓన్లీ కొబ్బరికాయ మాత్రమే వదిలినాము. కొబ్బరికాయ ఇంకా పువ్వులు అవి 2 వదిలేసి దీపం కూడా వదిలినాము. 4500కి మాకైతే 3 days తీసుకెళ్ళిండు. రామ్టెక్, ఇంకా మన ప్రయోగరాజు, నెక్స్ట్ వచ్చేసి శారదా పీఠ అన్నమాట. అది ఊరు నాకు గుర్తుకొస్తలేదు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. బట్ మధ్యాహ్నం లంచ్, నైట్ మనకి టిఫిన్ పెట్టిండ్రు. మార్నింగ్ మనం టిఫిన్ ఏమైనా అటుకులు అట్లా తీసుకొచ్చుకోమన్నాడు. కానీ చాలా తక్కువ ఖర్చుతోని చాలా పెద్ద ట్రిప్పు, చాలా పుణ్య కార్యక్రమము నా లైఫ్లో చేసిన. అంటే ఇప్పటి వరకు అయితే ఇదే ఫస్ట్. ఇంత తక్కువ ఖర్చుతోని నేనైతే ఏ ట్రిప్పుకు వెళ్ళలేదు. ఇంత లాంగ్, ఇంత హ్యాపీగా చాలా మంచిగా అనిపించింది. వెళ్ళేటప్పుడు కష్టం అనిపించింది కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మరి. ఎందుకంటే చాలామంది చాలా ఖర్చుతో కూడుకొని వెళ్ళిండ్రు. మేమైతే ఇంత షార్ట్లో ఇంత తక్కువ ఖర్చుతో వెళ్ళడం అంటే అది దేవుని మహిమనే కావచ్చని నాకు అనిపిస్తుంది. బట్ దేవుని నేను నమ్మకున్నా కొన్ని ఇట్లాంటి మెరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడనే మన 3 నదులకి పేర్లు చెప్పుకుంటూ ఆయన జపం చేసిండు. అమ్మ పూజ చేస్తుంది. మేము ఇక్కడ కూర్చున్నాం, మా చెల్లె స్నానం చేసినాం ఇప్పుడే. ఇక్కడ బయట రెడీ అవుతాం. ఇంకా చాలా బిజీ ఉంది కానీ ఇప్పుడు హ్యాపీగానే అనిపించింది. చాలా బాగుండే. ఎంతో భక్తితోని రోజు పూజలు చేసేవాళ్ళు, ఇంకా ఎంతో దేవుడు అంటే పడి ఇట్లా ఇష్టం బాగుండే వాళ్ళు కూడా ఇట్లాంటి మనకు వెళ్ళడం అనేది కొంతమందికి కుదరలేదు. అంత స్పాట్లో నేను అనుకోవడం ఏంది, మాకు పోయి రావడం ఏంది, మళ్ళీ అప్పుడు కూడా జనాలు ఎక్కువ లేరు, తప్పిపోవుడు, ప్రమాదాలు జరగడము, ఇంకా చాలా ఏమో చెప్పారు, నువ్వు నడవవు, మీరు నడవలేరు, ఏమో అన్నారు. కానీ మాకు అది అంతా ఒక విచిత్రంగానే జరిగిపోయింది. ఇది కలనా నిజమా అన్నట్టు అయిపోయింది. ఈచ్ 4500 అంటే మేము మినిమం 15,000లా 15,000 లోపల విత్ ఫుడ్తో సహా పోయి వచ్చినామంటే దేవుడు కావాలని మాకు అది చూపించిండా ఏమో నాకు అర్థం కాలేదు. నేను ఇక్కడ ఉన్నప్పుడు అంతా హ్యాపీగా ఫీల్ కాలేదు కానీ అక్కడికి పోయినాకైతే నాకు కొత్తగా చాలా ప్రదేశం చూసిన కొద్ది ఆ ప్రదేశాన్ని చాలా హ్యాపీ అనిపించింది. మాటల్లో 3 days వెళ్ళడము. 3 days వెళ్ళేసి ఫ్రైడే సాయంత్రం వెళ్తే సాటర్డే సండే అక్కడ దర్శనము, మండే రిటర్న్ అని చెప్పారు. ట్యూస్డే వచ్చేసినాము. మాకు ఆయన కావచ్చు, మా ఆయనతో బుట్టు పెట్టుకొని, మా ఆయనకి ఎంత ఇష్టమో ధోతి తీసుకెళ్ళిన, లుంగి అది తీసుకెళ్ళిన, లాల్చి మంచిగా రెడీ అయిపోయి బొట్లు పెట్టుకొని ఫోటోలు కూడా కొన్ని స్టిల్స్ దిగినాము. ఆ స్టిల్స్ ఎక్కడ ఉన్నాయో నాకు దొరుకుతలేవు. మేము ఇంకా రిటర్న్ అయిపోయినాము. ఎందుకంటే కొంచెం షాపింగ్ ఇలా చూసుకొని నాకు స్వామీజీలను నాగసాధువులను చూడాలని బాగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మంచి మహిమ గల వాళ్ళు ఉంటారని అనిపించింది నాకు. వాళ్ళని చూడాలని బాగా ఉండే. బట్ ఒక ఆటో పట్టుకొని అయితే మేము ఆ స్వామీజీలను వెతుక్కుంటూ వెళ్ళినాము. ఒక 1 day స్పెండ్ చేయాల్సింది. ఎందుకంటే మనం టూరిస్ట్లో వెళ్ళినాము కదా బస్సులో, కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే కదా. ఏం చెప్పాలి కానీ మంచిగా అయితే అరేంజ్మెంట్స్ అయితే మంచిగా ఉన్నాయి. అడుగడుగున లాట్రిన్ బాత్రూమ్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. స్నానాలకు కానీ దేనికి కానీ ఫుడ్కి కానీ ఏం ఇబ్బంది జరగలేదు. మేమైతే సునాయాసంగా వెళ్ళొచ్చినాము. కుంభమేళ అయితే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. అందుకనేసి అంత స్పాట్లో వెళ్ళినాను. అయితే అందరూ పరేషాన్ అయిన, నువ్వు కుంభమేళ వెళ్ళొచ్చినావు అంటే, ఎందుకంటే నేను దేవుడిని అతిగా మొక్కను, ఏదో మొక్కినామంటే మొక్కినా అన్నట్టు. కానీ ఈ కుంభమేళకు మాత్రం స్పాట్లో ఎందుకు రెడీ అయినామో, ఎట్లా వచ్చిందో మాకు అది ఆ స్పాటు అంత అనుకోకుండా మా టాపిక్ రావడం, డబ్బులు పే చేయడము, బస్సులో వెళ్ళడము, నేను మా బాబు, చిన్న బాబు, వాళ్ళ ఫ్రెండ్స్ 10 మంది, మా రెండో ఇయ్యంపుడు, వాళ్ళ ఇయ్యంపుడు, మా చెల్లెలు వాళ్ళ ఇద్దరు, మేమిద్దరం, ఇంకా మా మరిది మహేష్, ఇంకా అందరం కలిసి వెళ్ళి
గ్రూపే 10-15 మంది అయినాము, అందరం కలిసి వెళ్ళినాము. ఇంకా ఆటోలో స్వామీజీల కోసం చూస్తున్నా నేనైతే. మొత్తానికైతే స్వామీజీలు మాకు కనిపించారు. నేను అందరిని తీయలేను, ఒక స్వామీజీని మాత్రమే తీసిన, ఎందుకంటే నాకు భయమైంది. వాళ్ళు కోపం బాగుంటుందట, ఒక్కొక్కసారి సీరియస్ అయ్యమన్నా మళ్ళీ వేరే మాటలు మాట్లాడితే మళ్ళీ మనకి ఏమనిపిస్తుంది, అంత కొంచెం మూడ్ అబ్సెంట్ అయిపోతుంది కదా. అందుకోసమని ఇక్కడ ఉన్నాయి కదా అన్ని కుటీరాలు, మనకు ఒకరోజు స్పెండ్ చేయడానికి కూడా తినడానికి కూడా మంచి ఏర్పాట్లు ఉన్నాయి. కానీ మేమే హరిబరిగా ఒకటే రోజు అక్కడ హాఫ్ డే అంటే ఒక సాయంత్రం వరకు ఉన్నాం మా ఊర్లే. ప్రయాగ్రాజ్ కుంభమేళా 144 సంవత్సరాలకు వస్తుంది. ఇగో మాకు ఈ గురూజీ ఒకతను కలిసిండు మంచిగా. నాకైతే భయంతో పాటు ఒక సంతోషం అనిపించింది, ఎందుకంటే అట్లా లైవ్లో నేను ఎప్పుడు అట్లాంటి గురూజీలని చూడలేదు కాబట్టి ఇక ఆయనైతే మనకు మంచి ఆశీర్వాదం ఇచ్చిండ్రు. మనమైతే నేను డిస్టర్బ్ చేయకుండా ఎక్కువ ఆశీర్వాదం తీసుకొని వచ్చేసినాం. బాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్కారం బాబా.